అయితే ఇగో ఇక్కడ మన రామారావు పటేల్ సాబ్ ఇగో బోట్లా కనిపిస్తున్నాడు కదా. బోట్ అంటే అదే పడవ. ఈ పడవ ఏడా అని అనుకుంటున్నారా? ఇంకా ఏడా ఇగో మన బాసరలా ఆవు మన గంగమ్మ ఒడిలో ఈ విధంగా విహారయాత్ర చేస్తున్నారేమో అని అనుకుంటున్నారా? లేదో వెనక చూస్తున్నారు కదా, మొత్తం ఇగో ఇక్కడ కార్యకర్తలు అంతా క్లీన్ చేస్తున్నారు. ఏంటి సంగతి అని అనుకుంటున్నారా? అయితే ఏం లేదు, మన కాంగ్రెస్ గవర్నమెంట్కు మన రామారావు పటేల్ సాబ్ చెప్పినట్ట జర ఇగో వసంత పంచమి సందర్భంగా వందల వేల మంది భక్తులు వస్తారు కాబట్టి జర గంగమ్మ ఒడి యొక్క ఒడ్డున మొత్తం ఆడ దింగన ఉన్నది, జర ఆడ సాఫ్ చేయండి అని చెప్తే కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేదట. అందుకే మన రామారావు పటేల్ సాబేగా స్వయంగా ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా దళం రామారావు పటేల్ దళము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదే బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేద్దాము, శుభ్రంగా చేద్దాము, స్వచ్ఛ భారత్ చేద్దాము అని పిలిపివ్వంగానే గీల పొద్దున 10 గంటలకు పెద్ద మొత్తంలో కార్యకర్తలు అందరూ మన ఏదైతే బాసరమ్మ గంగమ్మ ఒడ్డు ఉందో ఆ గంగమ్మ ఒడ్డు దగ్గర ఈ విధంగా అక్కడ ఈ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన బాసర మండల బీజేపీ అధ్యక్షుడు పుట్నపు సాయినాథ్ గారు, అదేవిధంగా మన యువ నాయకుడు అయినటువంటి సిహెచ్ సాయినాథ్ గారు, అదేవిధంగా రాజేష్ బాబు గారు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏదైతే గంగమ్మ ఒడ్డు ఉందో ఆ ఒడ్డు మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన జడ్పీటీసీ వసంత రమేష్ అన్న గారు, అదేవిధంగా బైన్స మండల జడ్పీటీసీ సొలంకి భీమరావు గారు వచ్చి అక్కడ చెత్తను అదేవిధంగా అక్కడ ఆ ఘాట్లను మొత్తం క్లీన్ చేస్తూ వారి పాత్ర కూడా అక్కడ పోషించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ముదల్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈ విధంగా శుభ్రం చేసినందుకు అక్కడ వస్తున్నటువంటి భక్తులు కూడా పెద్ద మొత్తంలో రామారావు పటేల్ గారికి బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపినన్నమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏదైతే చెత్త చెదరం లేకుండా శుభ్రంగా కనిపించే విధంగా చేసిండ్రు కాబట్టి. అదేవిధంగా వెంకటరావు గారు, సతీష్ రెడ్డి గారు, చక్రధర్ పటేల్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు వచ్చే వసంత పంచమి 3వ తారీఖు ఏదైతే ఘాట్లు రిపేర్ లేవు, ఘాట్లు స్వచ్ఛత లేదు, దానికోసం మా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఘాట్ల కోసం స్వచ్ఛందంగా చేయడం జరుగుతుంది. 3వ తారీఖు రోజు అమ్మవారు పుట్టిన రోజు పిల్లగాళ్ళు ఏదైతే 5 సంవత్సరాల పిల్లగాళ్ళు ఉంటారో వాళ్ళకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు. ఆ అక్షరాభ్యాసం కోసం లక్షలాది జనం ఇక్కడ తల్లితోని బిడ్డలు కొడుకులు కూడా వస్తారు. వాళ్ళకు ఎటువంటి మన ఇబ్బంది కాదని ప్రభుత్వం తరఫున కానీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కానీ అన్ని విధాలుగా సహకారం ఘాట్ స్వచ్ఛత కూడా చేస్తున్నాము సార్. మరి వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు 3 రోజులు అని చూస్తే ఏ ఉన్నత అధికారి కూడా పట్టించుకోలేదు. గత ప్రభుత్వం సిగ్గు శరం లేని ప్రభుత్వం అట్లా ఉండంటే ఇప్పుడున్న ప్రభుత్వం దానికి డబల్ రేట్ ఉన్నది. అయ్యా మీకు సిగ్గు శరం లేని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఈరోజు ఆయన నిన్న పిలుపు మేరకు వందలాది మంది బీజేపీ సైనికులు వచ్చి ఈరోజు రేపు 3వ తారీఖు 2-3 తారీఖు వసంత పంచమి వేడుకలకు మేము సర్వం సిందరం, మీతో శాత కాదు, సిగ్గు లేదు, శరం లేదు కాబట్టి మేము అందరం కలిసి మా పటేల్ గారు వారి రామన్న సైన్యంతో ఈరోజు అందరం మొత్తం ఫస్ట్ ఘాట్ నుండి సెకండ్ ఘాట్ వరకు మొత్తం క్లీన్ చేస్తున్నాం. మరి ఆయన ఒక్క పిలుపు దెబ్బకి ఈరోజు అధికారులు కదిలి వస్తున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎంత దిగజారిపోయిందో ఈ పార్టీకి అర్థమైపోయింది. మీతో శాత కాదు కాబట్టి మేము శాత చూపిస్తామని చెప్పి ఈరోజు మేము అందరం కలిసి తెలియజేస్తా ఉన్నాం. లక్షలాది మంది అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా బాసరకి పుణ్యస్నానాలు చేసి బాసర అమ్మవారి సన్నిధిలో తన 5 సంవత్సరాల పిల్లవాళ్లకు అక్షరాభ్యాసం చేయడానికి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే ఆనవాయితీగా ఉంది. అయితే ప్రభుత్వం పుష్కరాలప్పటి నుంచి ఘాట్లను శుభ్రపరచకపోవడం వల్ల ఇక్కడ చాలా అసౌకర్యంగా కలుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రభుత్వ యంత్రాంగానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఘాట్లు శుభ్రం పరిచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా తయారు చేయాలని. ప్రభుత్వం నుంచి స్పందన లేనందుకు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పవార్ రామారావు పటేల్ గారు పిలుపునిచ్చారు. ముదోల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ స్వచ్ఛ భారత్ నిర్వహించి ఈ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కూడా శుభ్రపరచవలసిందిగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అందరు ముదోల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఘాట్లన్నింటినీ కూడా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు ఏదైతే విజ్ఞప్తి చేశారో ప్రభుత్వం కూడా తన తరఫున
ఓ 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఈ ఘాట్లను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టకపోతే మా ఎమ్మెల్యే గారు ఏ పిలుపు ఇచ్చినా కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరం కూడా మేము బాసరకు వచ్చి ఇంకా కూడా మేము మా వంతు శ్రమదానం చేసి ఇక్కడ శుభ్రపరచడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి.